భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసి మనందరికీ ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి మన సోదరులకందరికీ కూడా మనం చప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలుపుతాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎవరైతే కష్టపడి తిరిగారో వాళ్ళ ఇంట్లో తిట్లు తిరిగింటారు. ఏం పని లేదా, పాట లేదు, ఎందుకు ఏడిపోయినాం, ఏం చేస్తాం, ఊరు చేసిన ఉద్దారకం, శివానికి చేసిన సింగారం దేనికి పనికి వస్తుందని చెప్పి ఇంట్లో తిట్లు తింటారు, వాళ్ళు స్వీట్లు తినలేకుంటారు. నిజమా కదా? కాబట్టి వాళ్ళకి కానీ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం స్వామీజీ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా మనకు ఆశీర్వచనాలు, అమ్మ లాంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం విని తరించేటువంటి అవకాశం కల్పించిన అన్నలకు మళ్ళొక్కసారి చేతులెత్తి గట్టిగా చప్పట్లతోన అభినందనలు తెలుపుదాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నమస్కరిస్తూ ముందరున్నటువంటి తోటి హైందవ సోదరులకు అందరికీ కూడా హిందూ సమ్మేళన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి మనం అందరం ఇక్కడ కూర్చొని మనం ఇట్లా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము అని అంటే మన తాత ముత్తాతలు ఎంత ధైర్యవంతులు, ఎంత గొప్పవాళ్ళు, ఎంత త్యాగం చేస్తే మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎవరైతే పిరికి పందలుగా భయపడి, ఎవరైతే ఆకలి ఆశ కోసం మతం మారినటువంటి వాళ్ళు పిరికి పందలు ఉన్నారో వాళ్ళంతా ఈ రోజు మనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ కూర్చున్నారు. మన తాత ముత్తాత ధైర్యవంతులు, గొప్పవాళ్ళు, త్యాగదనులు కాబట్టి మనమంతా కూడా ఇక్కడ హిందువులుగా కూర్చొని భారత్ మాతకి జై చెప్తున్నాం. నిజమంటారా కాదంటారా? కాబట్టి మనం అందరం కూడా పూర్వజన్మ సుకృతంతో హిందువులుగా బతికి ఉండడం ఈ ప్రపంచానికి ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. మనం ఎందుకు ప్రపంచానికి హిందువులుగా మనం ఉండడం అదృష్టము అని అంటే, ఈ ప్రపంచంలో అనేక సంస్కృతులు పుట్టినాయి. దాదాపు ఒక 28 సంస్కృతులు పుట్టినాయని ఒక పెద్ద ఆయన చెప్పిండు. అన్నింటినీ కొన్ని రాక్షస జాతులు కాలగర్భంలో కలిపేసినాయి. కానీ భారతదేశం యొక్క అదృష్టం ఏంటంటే, ఇక్కడ ఏదో ఒక రూపంలో దుష్టులు పెరిగినప్పుడు, సమాజంలో అరాచకత్వం పెరిగినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో అవతారం ఎత్తి ఆ దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించడం అనేది ఒక్క ఈ భూమినే జరిగింది. మిగతా ప్రపంచంలో ఏ భూమిని ఇలాంటి సంఘటన జరగలే. కాబట్టి ఆ అవతార పురుషులు ఇక్కడే పుట్టి, ఈ భూమి మీదనే పుట్టి మనందరికీ కూడా ఈ మార్గదర్శనం చేయడం అనేది మనందరి అదృష్టం. వాడొకడు ఉండు, నా దేవుని నమ్మితే నువ్వు ఉంటావు, లేదంటే పోతావు. ఇంకోటి పుట్టిండు, నువ్వు నా దేవుని నమ్మితేనే నీ స్వర్గం, లేదంటే నరకం ఎక్కి నేను నరికేస్తా. ఇలా పుట్టిన రాక్షస జాతులు భూమి మీద మానవ హరణం చేస్తూ వస్తుంటే ఈ భూమి మీద ఒక్కటి ధర్మం, అది నా సనాతన ధర్మం. అదొక్కటే ఏం చెప్పిందనంటే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో, రాయిలో, రప్పలో, చివరికి పందిలో, చీమలో, కుక్కలు కూడా దేవుని చూసినటువంటి జాతి నా సనాతన ధర్మం. నిజమంటారా కాదంటారా? ఇంటి ముందు ఒక కుక్క ఉందనుకో, చిన్నపిల్లాడు దంతుంటే జాజమ్మన పెద్దమంటే ఇక్కడ తనకు రాదు మళ్ళీ దేవుడు అని అంటాడు. అంత గొప్ప ఈ భూమి మీద ప్రతి ప్రాణి బ్రతికి ఉండాలి అనేటువంటి భావన మన జాతిలో మాత్రమే ఉంది. అయితే కృతాయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, తర్వాత కలియుగం. కలియుగ ప్రారంభం లోపల మహాభారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. బావా నువ్వు అన్ని బాగానే చెప్తున్నావు, అన్ని అవతారాలు ఎత్తుకుంటూ వచ్చినావు, 10 అయిపోయినాయి, మరి ఇప్పుడు కలియుగం కదా, మానవులు కదా, మరి కలియుగం లోపల కూడా సమస్యలు వస్తే, దుష్టులు వస్తే నువ్వు ఎట్లా వస్తావు, ఎట్లా కాపాడుతావు అని అడిగిందంట అర్జునుడు. కృష్ణుడు ఒక మాట చెప్పిండంట. జగద్గురు అయినటువంటి కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు.
సంగే శక్తి కలయుగే అని ఒక సంఘటితమైనటువంటి శక్తి రూపంలో వచ్చేసి నా భారత జాతికి, నా సనాతన ధర్మానికి ఏదైనా గ్లాని ఏర్పడితే నేను ఆ రూపంలో వస్తా అని చెప్పాడు. అది నిజంగా ఈరోజు మన కళ్ళకు కనిపిస్తున్నది. ఇక్కడ మనకు ఇటువైపు ఒక మాట కనిపిస్తుంది, RSS 100 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. ఒకసారి మీరు పరిశీలన చేయండి, పరిశోధన చేయండి. గూగుల్ అక్కడ అడుగుతుంటారు కదా ప్రతిదానికి, అట్లా అడిగి చూడండి. ఈ భూమి మీద ఒక సంస్థ పుట్టిన తర్వాత 100 సంవత్సరాలు కొనసాగిన చరిత్ర భూమి మీద ఎక్కడ లేదు, ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు మాత్రమే ఉంది. ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ ఉంటుంది. దాని పేరు BBC అని అంటారు. ప్రపంచంలో ఏం జరిగినా 5 నిమిషాల్లో ప్రపంచానికి చెప్పేటువంటి ఆ సంస్థ చెప్పినటువంటి నిజం. మరి ఇది ఎప్పుడు ప్రారంభించబడింది, ఎందుకోసం ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు, ఎందుకోసం అని అంటే అర్జునుడు అనుమానించినట్టుగా కలియుగంలో సమస్యలు వచ్చినాయి. వాస్తవంగా కృతాయుగంలో ఒక రకమైనటువంటి సమస్య ఉండే, శత్రువు నీళ్ళు అవతలుండే, 7 సముద్రాలు అవతలుంటుండే. త్రేతాయుగంలో శత్రువు దగ్గరకు వచ్చిండు. ద్వాపరయుగంలో ఇంటి ముందరకు వచ్చిండు. కలియుగంలో ఇంట్లోకి వచ్చిండు, మనుషులోకి వచ్చేసిండు శత్రువు. శత్రువు ఎక్కడ వచ్చేసిండు అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అమ్మలు చాలా మంది ఉన్నారు, అయ్యలు ఉన్నారు, ముందర పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పెద్దవాళ్ళు 40-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే మన అమ్మ నాన్నలను చూస్తే మనకు లాగు దడుస్తుండే. ఇప్పుడు మన దురదృష్టం ఏందో కానీ మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి లాగులు దడవట్లేదు, వాళ్ళని చూసి మనకు లాగులు దడుస్తున్నాయి. ఇప్పుడు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో టీవీ ఛానల్ మార్చే అధికారం నీకు లేదు, వాడు పెట్టిన టామ్ అండ్ జెర్రీ నువ్వు చూడాలి. మరి ఎందుకోసం ఇట్లా జరిగింది అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కలియుగ రాక్షసులు అనేటువంటి విధవలు వచ్చేసి ఈ భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని ఈ సనాతన ధర్మాన్ని నాశనం, ఎందుకంటే వాళ్ళు 28 సంస్కృతుల్ని నాశనం చేసేశారు. ఈ భారత సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేయడానికి యవనులు, ఊనులు, చెక్కులు, మంగోలియన్లు, పోర్చు, డచ్, ఫ్రెంచ్ ఇలా అనేక మంది వచ్చారు. ఆయన ఈ ధర్మం నశించలే. వాళ్ళకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే ఈ ధర్మాన్ని నాశనం చేయాలనంటే వీళ్ళకు మూలమైనటువంటి కొన్ని విషయాలను నాశనం చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకు మొట్టమొదట కనిపించింది రామో విగ్రహాన్ ధర్మ. రామాయణం చదువుతారు వీళ్ళు. కాబట్టి ఈ రామాయణం ఉంటే వీళ్ళ లోపల ఒక రకమైనటువంటి సంస్కృతి, సంప్రదాయము, ఆచారము, వ్యవహారం ఉంటుంది. ఎట్లుంటది? ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి తప్పు అర్థం చేసుకోకండి, మన నాయన సంపాదించిన 4 ఎకరాల్లో మన ఇద్దరం అన్నదమ్ములను పంచుకుంటున్నాము అని అంటే నాయన చిన్నోడు ఏమో తెలియదు అమాయకుడు అని చెప్పి అనుకోకుండా లోపల ఒక తులం బంగారం ఎక్కించిందంటే ఆ నాయనని, ఆయమ్మని, అమ్మని మనం ఏమంటాం, కొన్ని చిన్నకి ఇచ్చలేవా? మన రక్తం పంచుకొని మన ఎంగిల్సను వీకిన మన తమ్ముడు వాడు అనుకోకుండా గిరిసి ఒక సలికెపార వేసిండనంటే యువతలు ఇంకొక ఎకరా అమ్మినా సరే మన పక్క ఊళ్ళనే జరిగింది. గొడ్డళ్ళు, కట్టెలతోన, కర్రలతోన. తమ్ముడు అంటే అన్నకేంటి, అన్నకంటే తమ్ముడికేంటి. మనం ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళని చాలా మంది ఉన్నాం. మనకు సుట్టరికం అనేది అత్తగారితో పెరిగినంత తమ్ముళ్ళ, మన తల్లిదండ్రులతో, బంధువులతో తగ్గిపోతుంది. అత్తగారి వైపు ఎక్కువ పెరిగిపోతుంది. కారణం ఎందుకంటే ఇటు భాగం కదా, భూమి కదా. ఎందుకోసం వచ్చేసింది ఇలాంటి దయ్యం మన బుర్రలోకి ఎందుకు జోరింది అని అంటే మనం రామాయణం చదవలే, రామాయణం మాకు తెలియలే. రామాయణం తెలిస్తే ఇది రాకుండే, మనం అన్నదమ్ములు కొట్టుకోకుంటే, తిట్టుకోకుంటే. అరే రేపు రాముడికి పట్టాభిషేకం, ఈ రాజ్యానికి రాజు నువ్వు, తండ్రి వయసు అయిపోయింది, కొడుక నువ్వే, మొత్తం ఏర్పాట్లు జరిగిపోయినాయి.
కానీ మందర అనే ఒక తల్లి కైకకు ఒక మాట చెప్పింది, అమ్మా పలానా యుద్ధంలో దశరథుడు నీకు ఒక మాట ఇచ్చాడు కదా, మరి రాముడు రాజ్యం వెళ్తే మరి నీ కొడుకేమవుతాడు, ఆ మాట అడుగు ఇప్పుడు అంటే. ఆమె మాట మనం కూడా తెలుసు కదా, చూసిన దానికంటే చెప్పుడు మాటలు మనకి ఎక్క తీయగా ఉంటాయి. అమ్మోళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయ్యతోనే మాట్లాడే, నేమయ్యా ఆ రోజు మరి నాకు మాట ఇసి ఏంటి కథ కూలవాడిపోయా. సరే ఈ విషయం రాముడికి తెలిసింది, తండ్రి అడగలే, రాముడికి తెలిసిందంటే అరే మన ఆయన మాట ఇచ్చిండా, అట్లనా నేను 14 సంవత్సరాలు పోవాలంటనా, నా రాజ్యం తమ్ముడికి ఇవ్వాలనా, సంతోషం మన ఆయన మాట నేను నిలబెట్టాలి కదా. ఈయన అడిగి బాట పట్టిండు. అప్పుడే కొత్తగా పెళ్ళైంది. సీతమ్మ తల్లి పోయిరా, నువ్వు 14 ఏళ్ళు నేను ఇంత హాయిగుంటా రాజభవనంలో హంసతూలిక తల్పాల పైన అని లేదు, నువ్వు పోతే మరి నేనెందుకు. అమ్మ కూడా బాట పట్టే. తమ్ముడు లచ్చన్న అన్నలో దశరథుని చూస్తున్నాడు, అమ్మలో సీతమ్మలో సుమిత్రను చూస్తున్నాడు. ఆయనకు అప్పుడే పెళ్ళయింది. సులోచన లేదు నువ్వు ఉండు నేను పోతా పోయిండు. ఆ టైంలో భరతుడు లేడు అక్కడ. వీళ్ళు అడిగిపోయి మరుసటి రోజు భరతుడు వచ్చిండు. ఏమ్రా బాబు ఏమైందిరా బాబు, మా అన్నకు రాజ్య పట్టాభిషేకం అనుకుంటే మీ ఎవరు కనిపిస్తలేదు, ఎక్కడ ఏం జరిగిందని అటు ఇటు చూస్తుంటే లేదురా బాబు ఇట్లా జరిగింది, మీ అమ్మ ఇట్లా అన్నదంట అట్లా వాళ్ళు పోయినరు. వాళ్ళ అమ్మని తిట్టి